పత్రిజీ ప్రతిరూపం పిఎంసి ప్రతిక్షణం సత్యదర్శనం. ఈనాటి సత్యదర్శనం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. సత్యంతో జీవించడం కోసం మనం ఎన్నో అద్భుతమైన విషయాలు అద్భుతమైన మాస్టర్ల ద్వారా తెలుసుకుంటూ వస్తున్న మిత్రులారా, తెలుసుకున్న విషయాలు ఆచరిస్తున్నప్పుడు ఎన్నో సందేహాలు వస్తూ ఉంటాయి. ఆ సందేహాల నివృత్తి కోసమే నేటి సత్యదర్శనంలో ఆధ్యాత్మిక సందేహాలు సమాధానాలు ఏర్పాటు చేయడం జరిగింది. మిత్రులారా, మీ సందేహాలు అడగాలనుకున్న వారు స్క్రోల్ అవుతున్న నంబర్కి కాల్ చేసి అడగొచ్చు. స్టార్టింగ్ నుండి కూడా మీ సందేహాలకు సమాధానాలు ఇవ్వబడతాయి. ఈ సమాధానాలు ఇవ్వడానికి ఒక మంచి పత్రిజీని అడిగిన ప్రశ్నలకు సమాధానాలు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు మీ ఎంఎల్ రామ్. ఓకే మిత్రులారా, మీ సందేహాలు అడుగుతూ ఉండండి, కాల్ చేస్తూ ఉండండి. కాల్స్ ఓపెనే ఉన్నాయి. రైట్, బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వారికి ధ్యాన వందనాలు తెలియజేసుకుందాం. సో పత్రిజీ రచించిన ఈ పుస్తకం, దీనిలో నుండి మనం వారిని అడిగిన ప్రశ్నలకి సమాధానాలు ఏం చెప్తున్నారు అని తెలుసుకుంటూ వస్తున్నాం. సో ఈరోజు వారిని అడిగిన ప్రశ్నలు కొన్ని, వాటికి సమాధానాలు పత్రిజీ ఏం చెప్పారో మనం చదువుదాం. సరికాని ఆలోచన విధానాలను తొలగించుకోవడం ఎలా? సరికాని ఆలోచనలను తొలగించుకోవడం ఎలా అని అడిగిన ప్రశ్నకి పత్రిజీ సమాధానం, సరికాని ఆలోచన విధానం అనడానికి బదులుగా నిష్ప్రయోజనమైన ఆలోచన విధానం అంటే అది సత్యానికి దగ్గరగా ఉంటుంది. నిష్ప్రయోజనం అంటే ప్రయోజనం లేదు, అనవసరమైన ఆలోచనల నట్టు. ఎందుకంటే తప్పు ఒప్పు అనేవి అసలు లేనే లేవు. తప్పు ఒప్పు అనేటివి లేవు. సరికానివి సరి అయినది, ప్రయోజనం ఉన్నవి నిష్ప్రయోజనం, నెససరీ అన్నెససరీ. నిష్ప్రయోజనం అంటే అన్నెసెసరీ థాట్స్ అంటున్నారు సార్. ప్రతి ఒక్క ఆలోచన కూడా అయితే ఆ పరిస్థితుల్లో కొంత ఎక్కువ ప్రయోజనకరంగాను లేదా కొంత తక్కువ ప్రయోజనకరంగాను ఉంటాయి. ప్రతి ఒక్క ఆలోచన కూడా ఒకానొక ప్రక్రియకు ప్రాథమిక స్వరూపమే. ఆ సమయ సందర్భాన్ని బట్టి ఒకసారి ప్రయోజనకరంగా ఉంటాయి ఆలోచనలు, లేదా కొంత తక్కువ ప్రయోజకరంగా ఉంటాయి. అంటే నెససరీ అన్నెససరీ, ఎక్కువ నెససరీ తక్కువ నెససరీగా ఉంటాయి అని చెప్తున్నారు. కాబట్టి ఆలోచనలు నిర్దిష్ట నియమాలకు అనుగుణంగా స్పందిస్తే సహజంగా అలాంటి ఆలోచనలు మనకెంతో ప్రయోజకరంగా ఉంటాయి. అలా కాకుండా మన ఆలోచన విధానాలు ప్రకృతి నియమాలకు విరుద్ధంగా ధ్వనిస్తూ ఉంటే అవి మనకు ఎలాంటి ప్రయోజనాన్ని కూడా చేకూర్చలేవు. కాబట్టి అటువంటి వ్యతిరేక మనోభావాల నుంచి మనం సంపూర్ణంగా పరివర్తన చెందడానికి మనకు నిరంతర ధ్యాన సాధన మరి సానుకూల ఆలోచన ధోరణి ఇతోధికంగా సహాయం చేస్తాయి. ఏం చెప్తున్నారు? ఈ నిష్ప్రయోజనమైన ఆలోచన విధానం నుండి అంటే ప్రకృతికి అనుసంధానం లేకుండా వచ్చే ఆలోచనలను మనం సంపూర్ణ పరివర్తన చేసుకోవాలి అంటే మన ధ్యాన సాధనతో సానుకూల ఆలోచన, ధ్యాన సాధనతో శక్తి తీసుకోవాలి. ఎప్పుడూ పాజిటివ్ థింకింగ్, పాజిటివ్ మెంటల్ యాటిట్యూడ్తో ఉండాలి అంటున్నారు. ప్రతి దాంట్లో పాజిటివ్ని చూడడం అలవర్చుకోవాలి అంటున్నారు. అది మనకు చాలా సహాయం చేస్తుంది అంటున్నారు. ఇది మొదట్లో అంత తేలికగా అనిపించకపోవచ్చు, కానీ ఒక్కసారి సాధనను మొదలు పెట్టడం జరిగితే నిష్ప్రయోజనమైన ఆలోచన ధోరణులన్నీ క్రమంగా ఉత్కృష్ట ప్రయోజనకరంగా ఆలోచన విధానాలతో తుడిచిపెట్టబడతాయి. మరి ఒకానొక స్థిరమైన పారవశ్య మానసిక స్థితి మనకు అందుతుంది. స్టార్టింగ్ ఇది కష్టంగా ఉంటుంది, కానీ సాధన చేస్తూ ఉన్నప్పుడు ధ్యాన సాధనతో ధ్యాన శక్తితో ఎప్పుడూ పాజిటివ్గా ఉండడం. పత్రిజీ ఎప్పుడు చూడండి, తప్పు ఒప్పు ఎప్పుడు మాట్లాడరు, ఎప్పుడు ఆ క్షణంలో పాజిటివ్గానే ఉంటారు. ప్రతిదానికి పాజిటివ్గా రెస్పాండ్ అవుతారు. ఇది మనం అలవర్చుకోవాలి. ఇది పిరమిడ్ మాస్టర్ యొక్క మన లక్షణం. సార్ ఇలా చెప్పారు అంటే పిరమిడ్ మాస్టర్స్ ఇలా ఉన్నవాళ్ళు అంటుంటారు. అలా అవ్వడానికి మనం క్రమం తప్పకుండా సాధన చేయాలి. రైట్, అలా పాజిటివ్గా ఉండడం ప్రాక్టీస్ చేయాలి. ఇది సరికాని ఆలోచనలను ఎలా తొలగించుకోవాలో అద్భుతంగా చెప్పారు. రైట్, ఎరుకను మనం ఏ విధంగా పెంపొందించుకోవాలి స్వామి అని అడిగారు. ఎరుకను ఏ విషయాన్నైనా అన్ని కోణాలలో సంపూర్ణ చైతన్యంతో తెలుసుకోవడమే ఎరుకగా నిర్వచించవచ్చును. అంటే ఏ విషయంలోనైనా అన్ని కోణాల నుండి
సంపూర్ణ చైతన్యంతో తెలుసుకోవడం. ఎరుకతో ఉండడం అంటే పూర్తి చైతన్యంతో వ్యవహరించడం. అది మన భౌతిక శరీరం యొక్క అవసరాల పట్ల, మన చుట్టూ ఉన్న ప్రకృతిలోని అన్ని కోణాల పట్ల, మరి ఈ విశాల విశ్వంలోని సమస్త లోకాల పట్ల చైతన్యపూరిత అవగాహనను ఏకకాలంలో కలిగి ఉంటూ ఆ ప్రకారంగా మెలుగుతూ ఉండడమే ఎరుక. చూశారా, మన భౌతిక శరీరం యొక్క అవసరాలు, చుట్టూ ప్రకృతిలోని అన్ని కోణాలు, విశాల విశ్వంలోని సమస్త లోకాలు, చైతన్యపూరిత అవగాహనను ఇవన్నీ ఏకకాలంలో గమనిస్తూ ఉండడమే, అలా జీవించడమే ఎరుకతో ఉండడం అంటున్నారు. ఒకవైపే ఒక యాంగిలే కాదు, ఇన్ని యాంగిల్స్లో ఉండాలి అంటున్నారు. ఎరుక లేదా చైతన్యమే మన స్వరూపం. అది మన స్వస్వరూపం ఏంటి? ఎరుకనే, చైతన్యమే. మరి మనమే అది. మనం కేవలం స్థూల శరీరాలం కాదు. స్థూల శరీరం, ఈ కనబడే ఫిజికల్ బాడీయే కాదు, మనం ఆత్మశకలాలం. కనుక ఆత్మ చైతన్యాన్ని పెంపొందించుకుంటూ ఆ అంతరంగిక చైతన్యంతో ఎక్కువసేపు ఉండడానికి ప్రయత్నించాలి. చూశారా, మనం బాహ్య ప్రపంచంలో ఈ శరీరమే, స్థూల శరీరమే నేను అనుకున్నప్పుడే ఎరుకను మిస్ అవుతూ ఉంటాం. మనం మంచి చెడులు వస్తూ ఉంటాయి. ఇక్కడ నేను ఆత్మశకలం, నేను స్వస్వరూపాన్ని, చైతన్య స్వరూపాన్ని, ఆత్మ చైతన్యంతో ఉంటూ అన్నింటినీ చేస్తూ ఉండాలి, అన్నింటిలో ఉంటూ ఉండాలి. అప్పుడు మన ఆలోచన, మన మాట అన్నీ కూడా ఎరుకతో ఉంటాయి అని చెప్తున్నారు పత్రిజీ. మన స్వస్వరూప చైతన్యంతో మనం ఎంత ఎక్కువ సమయం గడిపితే అంత ఎక్కువగా మనం ఎరుక పెంపొందుతుంది. ఎంత ఆత్మస్వరూపంతో ఉంటే అంత ఎక్కువ పెంచుకోగలుగుతాం మనం ఎరుక. ఇది గమనించాలి. మనం మన చైతన్యం యొక్క మహాద్భుతమైన సామర్థ్యాన్ని, దాని అనంత తత్వాన్ని, ఇంకా ఎరుక మనకు అందిస్తున్న బహుమతులన్నింటినీ తెలుసుకోగలుగుతాం. చూశారా, చైతన్యం యొక్క మహా అద్భుత స్వరూపాన్ని చూస్తాం, అనంత తత్వాన్ని, ఎరుక అందించే బహుమతులను కూడా మనం అన్నింటినీ తెలుసుకోగలుగుతాం. సో ఓవరాల్గా ఎరుక అంటే ఈ కనబడే స్థూల శరీరం నేను కాదు, ఆత్మశకలాన్ని నేను, ఆత్మ చైతన్యాన్ని నేను అనుకుంటూ చుట్టూ ఉన్న వాటిని ప్రకృతి పరంగా, ఆత్మ ఉన్నత లోకాలు ప్లస్ మన శరీర అవసరాలు అన్నీ కలగలిపి ఆత్మశకలంగా ఉండడం ఎరుక అంటున్నారు. ఒక కాలర్తో మాట్లాడదాం. హలో అండి, నమస్కారం. నమస్కారం అండి. నమస్తే మేడం, మీ పేరండి? ఎక్కడి నుంచి? నా పేరు శ్రీ పార్వతి, మాది మున్నంగి అండి, జనాల దగ్గర. శ్రీ పార్వతి, అడగండి మీ సందేహం ఏంటో. నేను 3 సంవత్సరాల నుంచి ఎవరో మా ఫ్రెండ్ చెప్తే ధ్యానం చేస్తున్నాను. ఓకే. ఈ ధ్యానం చేస్తుండగా నాకు ఒంట్లో బాగుండక జ్వరం వచ్చి కొద్ది రోజులు, 1-2 నెలలు మానేశాను. ఓకే. తర్వాత మళ్ళీ మొదటి నుంచి చేశాను. ఓకే. అమ్మ చనిపోయినాక ఒక 5-6 నెలలు ఇంకా పట్టించుకోలేదండి ధ్యానము. ఓకే. పట్టించుకోకుండా ఊరుకున్నాము. తర్వాత మళ్ళీ ధ్యానం చేస్తా కొల్లిపట్టిలో పెర్మనెంట్ దగ్గరికి వెళ్ళాము. మీ ప్రశ్న అడగండి. ఆ రోజు వాళ్ళు మేడం మీ ప్రశ్న, పార్వతి గారు మీ ప్రశ్న అడగండి. సూటిగా ప్రశ్న అడగండి. ఏం తెలుసు? నేను కాలు ఎరిగి మంచంలో ఉన్నానండి. అసలు కాలు సెట్ అయ్యింది, నిలబడలేకపోతున్నానండి. నేను ధ్యానం కూడా చేసుకున్నాను, చదివి సరిపోవటం లేదో ఏంటో తెలియట్లేదు. ఇంట్లోనేమో వారానికి ఒకసారి వచ్చి చికెన్లు వండుకుంటా ఉందంటే నాకు నిన్న మధ్యాహ్నం నుంచి అదే గిలిగా ఉందండి, ఏ పని కావట్లేదు. అంటే మీరు ఎక్కడ ఉన్నారు? ఇంట్లోనేనండి. ఓకే. బాబు అంటే వేరే దగ్గర ఉంటాడా? బాబు విజయవాడలో ఉంటాడు, బ్యారేజ్ దగ్గర. వారానికి 1 రోజు వస్తా ఉంటాడు నా దగ్గరికి. మీ ఇంట్లో మీరు ఒక్కరే ఉంటారా?
ఒక్కడే ఉంటాను నేను. మీ వారు మానేసి ధ్యానం చేసుకుంటా. మళ్ళీ మన కాలు విరిగినాక డాక్టర్లు కొంచెం తినమంటే 2-3 సార్లు తింటే నాకు అరగలా ఇబ్బందిగా ఉందండి. పూర్తిగా మానేసాను, అసలు ఇంకా జోలు వెళ్ళను. కాదు, మీరు నడవలేకపోతున్నారా? అవునండి, నడవలేకపోతున్నాను. వీల్ చైర్ లో నేను. వీల్ చైర్లోనే ఉన్నారా? బాగా తొంట్లో కదిలిందండి, విరగలేదు. అది తొంట్లో ఇది జాయింట్ ఉంటుంది కదా. మీరు ట్రీట్మెంట్ ఏమైనా తీసుకుంటున్నారా? ఆపరేషన్ చేశారు, 3 సార్లు ఆపరేషన్ చేశారు. కాలికి రాడ్లు వేసారు, రాడ్లు ప్లేట్లు. సరే అండి, మీ సమస్య అర్థమైంది. అలా ఉన్నా కూడా కదలలేకపోతున్నాను అంటున్నారు. మీరు ఒకవేళ తీసుకెళ్ళడానికి కూడా ఎవరు లేరు అంటున్నారు, అంతే కదా? అవునండి. నాకు ఇప్పుడు అర్థమైంది మీరు చెప్పింది. మీరు దీనికోసం ఏం చేయండి అంటే, ఇంట్లోనే మీరు వీల్ చైర్లో ఉన్నారు, బెడ్లో ఉన్నారు, ఒక్కరే ఉంటున్నారు, మీ పనులు మీరే చేసుకుంటున్నారు కదా. అలాగైనా కూడా అన్నీ చేసుకుంటున్నప్పుడు డాక్టర్ చెప్తే తిన్నాను, అది పడట్లేదు అని అర్థమైంది కదా మీకు. సరే అండి, ఇప్పుడు మీకు పరిష్కారం ఏం కావాలి? మీరు ప్రశ్న ఏంటి? నాకు ధ్యానములో బాగా పూర్తిగా ధ్యానం చేసుకోవాలండి నేను. రైట్, ధ్యానంలో ఆత్మజ్ఞానం పెంచుకొని ఎదగాల అనుకుంటున్నారు, అంతే కదా? రైట్, ఇక వినండి. మీ ప్రశ్న అర్థమైంది, వింటారా? చెప్పమంటారా? చెప్పండి. ఫస్ట్, మీ ఇంట్లో వీలైతే మీరు ఆల్రెడీ పిరమిడ్ల దగ్గరికి వెళ్ళారు కాబట్టి, పిరమిడ్ మాస్టర్లు మీకు పరిచయమే కాబట్టి, వారితో మాట్లాడి మీరు ఎక్కడైతే పడుకుంటున్నారో లేదా ఎక్కడైతే కూర్చుంటున్నారో 2x2 పిరమిడ్ ఏర్పాటు చేసుకోండి. ఇది నంబర్ 1. నా దగ్గర ఇంట్లో చిన్నదంటే క్యాపా? 2 ఏదో 2 ఉంది కదా, పెద్దది కదా, చెక్కదా? చెక్కదండి. ఓకే మేడం, మేము చెప్తూ ఉంటే మీరు మధ్యలో మాట్లాడితే మీకు అందదు మెసేజ్. పూర్తిగా వినండి. ఆ పిరమిడ్ కింద కూర్చొని మీ వీల్ చైర్లో కూర్చుంటారా, బెడ్లో ఉంటారా, అది మీ ఇష్టం. మీరు ఎలా కూర్చోగలిగితే కూర్చొని చేయండి. బాగా కూర్చోలేకపోతే ఆ పడుకొని మీ తల పైన పిరమిడ్ ఉండాలి. కళ్ళు మూసుకొని శ్వాస మీద ధ్యాసతో క్రమం తప్పకుండా ఎంతసేపు, ఇప్పుడు ఎట్లాగూ ఇంట్లోనే ఉన్నారు కాబట్టి ధ్యానం ఎక్కువ చేసుకోండి. సంగీతం పెట్టుకోండి, పత్రిసార్ సంగీతం పెట్టుకోండి. రెండోది, స్పిరిచువల్ ట్యాబ్లెట్స్ యూట్యూబ్ ఛానల్లో వారు వీటికి సంబంధించిన జ్ఞానం అందిస్తారు, అవి వినండి. ఇలాంటి సమస్యలు జరిగినప్పుడు ఏం చేయాలి అంటే వారు చెప్తారు. ట్రాఫిక్ సిగ్నల్స్ ఆఫ్ ద సోల్ అని మీరు స్పిరిచువల్ ట్యాబ్లెట్లో ఉంటాయి. లేదు మీకు సీనియర్ పిరమిడ్ మాస్టర్లు ఉంటే వాళ్ళతో మాట్లాడి ఒకసారి ఈ ఫోన్లో కౌన్సిలింగ్ తీసుకోండి. వారు ఏం చదవాలో, ఎంతసేపు సాధన చేయాలో మీకు చెప్తారు. అదొకటి. రెండవది, ఇంట్లోనే ఉంటున్నారు కదా, ధ్యాన సాధన ప్లస్ పత్రిజీ కానీ ఏ పుస్తకాలు మీ దగ్గర ఉంటే ఒక్కొక్క పుస్తకం చదవడం, రోజు ఒక అనుభవం వినడం. కూర్చోగలిగినంతసేపు కూర్చోండి, లేనప్పుడు పడుకొని కూడా శ్వాస మీద ధ్యాసను గమనిస్తూ ఉండాలి. మీరు అనుకుంటే సాధ్యం, క్రమం తప్పకుండా చేయాలి. మీరు ఇంట్లోనే ఉండబడుతున్నారు అంటే ఇంకా గొప్ప వరంగా తీసుకొని సాధన చేయండి. మీరు ఎంత సాధనతో శక్తిని పెంచుకుంటే, ఆత్మజ్ఞానం పెంచుకుంటే, ఇదంతా నాకు ఏ జ్ఞానం కోసం జరుగుతుంది, నాకు ఈ జ్ఞానం కావాలి, నేను లేచి తిరగాలి, నేను ఈ ప్రచారం చేయాలి అని మీరు విశ్వ కళ్యాణానికి ఉపయోగపడే సంకల్పం మీకుంటే, మీ శక్తితో, మీ సంకల్పంతో, మీ ఆత్మశక్తితో మీరు బయటికి రావడం జరుగుతుంది. దానికి రెగ్యులర్గా ధ్యానం చేయండి. శాకాహారం వండుకుంటూ, చక్కని భోజనం తింటూ, మీ ఆరోగ్యం మీ చేతిలో అనే పుస్తకం ఉంటుంది. అందులో ఇలా ఈ నొప్పికి ఏం చేయాలి, ఏ ఆలోచన మార్చాలి, ఇది ఉంటుంది. మనం సమస్య ఉంటే పరిష్కారంలోకి వెళ్ళాలి. ఓకేనా? సో అలా చేయండి. మీరు సీనియర్ మాస్టర్లను పిలిచి రోజు ఒకరితో అనుభవాలు చెప్పించుకోండి. ఇంటికి ఎవరైనా ఒక్కొక్క కాన్సెప్ట్ చెప్పించుకోండి, మీ దగ్గరికి రమ్మనండి. ఓకేనా? సో ఇలా మీరు పిరమిడ్ మాస్టర్లను పిలిపించుకొని అనుభవాలు వినండి, ఫోన్ చేసి అడగండి, గైడెన్స్ ఇవ్వమని అడగండి. ఓకేనా? స్పిరిచువల్ ట్యాబ్లెట్స్లో ఈ నడుము భాగం నుంచి కింది భాగంకి ఏ సమస్య ఉన్నా ట్రాఫిక్ సిగ్నల్స్ ఆఫ్ ద సోల్ అనే పుస్తకం ఇస్తారు. ఆ ఒక్కొక్క పాయింట్ రోజు చదువుతూ ధ్యానం చేసుకుంటూ వారితో మాట్లాడితే చెప్తూ ఉంటారు, గైడ్ చేస్తూ ఉంటారు. ఓకేనా? యూట్యూబ్ ఛానల్లో కూడా ఉంది, అది
ఆ యూట్యూబ్ ఛానల్లో సబ్జెక్టు చూడండి, వారికి ఫోన్ చేయండి, అందులో నంబర్స్ ఉంటాయి. ఓకేనా మేడం? సో ఇంట్లో కూర్చొని మీరు ఏదైనా సాధన చేయొచ్చు, రైట్? అది క్రమం తప్పకుండా చేయండి. మీ పనులు ఉన్నప్పుడు పని చేసుకోండి, మిగతా టైం అంతా ధ్యానంలో కూర్చోండి, రైట్? కొద్దిసేపు ఆ పుస్తకం చదవండి, రైట్? ఏ జ్ఞానం కోసం ఇదంతా జరుగుతుందా? జ్ఞానం కావాలి మాస్టర్స్. నేను లేవాలి, తిరగాలి ఇలా కాకుండా నాకు జ్ఞానం కావాలి, నేను జ్ఞానం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నా, నన్ను నేను మార్చుకోవడానికి సిద్ధంగా ఉన్నా, ఏ గుణాలను నేను మార్చుకోవాలి అని అలా పదే పదే సాధనతో అనుకొని ఆ వస్తున్న విషయాలు మార్చుకునేటి అన్నీ రాసుకోవాలి. ఓకే మేడం? అలా చేస్తూ ఉండండి, తప్పనిసరిగా మీలో మార్పు కనబడుతుంది. ధ్యాన సాధన, సానుకూల ఆలోచన ఇందాక చెప్పారు సార్. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. మరో కాలర్తో మాట్లాడదాం మిత్రులారా. హలో అండి, నమస్కారం. నమస్తే అండి. నమస్తే అండి, మీ పేరండి? ఎక్కడి నుంచి? నా పేరు బాలాజీ అండి. బాలాజీ గారు ఎక్కడి నుంచి? భీమవరం నుంచి అండి. అడగండి మీ సందేహం ఏంటో. ఇప్పుడు నా సమస్య ఏంటంటే చిన్నప్పటి నుంచి నాకు నేనే అర్థం అవునండి. ఎదురు మనిషి ఇప్పుడు మీరేమో తిట్టారండి, పొగినా తట్టుకోలేను, మీరు తిట్టినా తట్టుకోలేనండి. ఓకే. ఎదుటి మనుషులతో మీరేమైనా అన్నారు ఏంటండి అలా అన్నారు ఇలా అన్నారు, ఎదుటి మనుషులతో చెప్పించుకోకపోతే ఉండలేనండి, నాకు క్లారిటీ రాదండి. రైట్, ఇప్పుడు మీ ప్రశ్న ఏంటి? వాళ్ళు అలాగన్నారు వీళ్ళు అలాగన్నారు, ఉడుకు మొత్తం బాధ దుఃఖం భయంతో పురుగుల మంది తాగేసానండి. మంత మీద 4 సంవత్సరాల నుంచి ఉంటున్నానండి, ధ్యానం చేసుకుంటున్నాను, బయటికి 10 మందిలోకి వెళ్ళలేనండి. ఎందుకంటే వాళ్ళు ఎలా అంటాడు, నన్ను ఇలాగా చూస్తున్నాడు అలా చూస్తున్నాడు, ఒక రకమైన భయం ఉంది నాకు. 4 సంవత్సరాల నుంచి ఇంట్లోనే బెడ్ మీద ఉన్నారా? బెడ్ మీద. ఏమైంది? సమస్య ఏంటి? ప్రాబ్లం ఏంటి? అదే ఇప్పుడు నాకు నేనే అర్థం అవట్లేదు. కాదు, నడవగలుగుతున్నారా? లేదండి, వాకర్ పెట్టి నడుపుతానండి. వాకర్తో. ఆ సమస్య ఎప్పటి నుంచి ఉంది? కాళ్ళు 4 సంవత్సరాల నుంచి అండి. 4 సంవత్సరాల నుంచి బెడ్ రిడన్ అయ్యారా? ధ్యానం ఎప్పటి నుంచి చేస్తున్నారు? 4 సంవత్సరాల నుంచి చేస్తున్నానండి. శాకాహారిగా మారారా? మారానండి. ఓకే, మీరు ఎక్కడ అన్నారు? భీమవరం అండి. భీమవరమా? ఇప్పుడు మీరు వాకర్తో నడవగలుగుతారు కదా? నడుస్తానండి, పడిపోతాను, ఎదురు పడిపోయి వెనకపోయి నడవలేనండి. ఒక 10 అడుగులు వేసారు, నేను ఒళ్ళు నీరసం వచ్చేస్తుందండి. మీ వయసు ఎంత అండి? నా వయసు 45 అండి. 45 సంవత్సరాలు. ఓకే అండి, మీరు భీమవరంలోనే ఉన్నారు కాబట్టి ప్రతి నెల 1, 2, 3 తారీఖుల్లో భీమవరంలో మీకు తట్టవర్తి సార్ యొక్క క్లాసెస్ జరుగుతాయి 3 రోజులు. ఓకేనా? సో మీరు ఆ యాడ్స్ ఉంటాయి, తట్టవర్తి యూట్యూబ్ ఛానల్ కూడా మీరు చూడండి, అందులో నంబర్స్ ఉంటాయి. వారికి మీరు చెప్తే వెహికల్స్ కానీ అలా వెళ్తూ ఉంటాయి, వెళ్ళండి, వారితో ఫస్ట్ ఫోన్లో మాట్లాడండి, ఇలా ఉంది నేను వస్తానని. 3 రోజుల వర్క్షాప్కి వెళ్ళి కూర్చోండి, అక్కడ ధ్యానం చేపిస్తారు, ఆత్మజ్ఞానం విషయాలు చెప్తారు, మీ భయాలన్నిటికీ సమాధానం. 3 రోజులు అలాంటి కార్యక్రమాల్లో ఉండాలి, వర్క్షాప్స్కి వెళ్ళండి. ఫస్ట్ ఆ పని చేయండి. నెక్స్ట్ మంత్ 1, 2, 3. ఓకే, మొన్న నెల వెళ్ళానండి. తట్టవర్తి సార్ క్లాస్కి వెళ్ళారా? అంత ముందు సార్ వెళ్ళానండి. భయం నన్ను ఎంత ఎప్పుడు వెళ్ళారు? మొన్న నెల అండి. పోయిన నెల వెళ్ళారా? 3 రోజులు ఉన్నారా? ఉన్నానండి. కొంచెం మార్పు రాలే? వచ్చిందండి. ఈ లోపల నాకు తిన్నంగా ఉండక నా సమస్య ఎదరోళ్ళతో చెప్పుకుని అలా వంకర మాటలు మాట్లాడితేనేమో చాలా పగిలిపోయి తీసుకోవాలనిపిస్తుందండి నాకు. ఓకే, నాకు అర్థమైందండి మీ సమస్య, నాకు అర్థమైంది. ఇప్పుడు ఒక్కసారి వెళ్ళొచ్చారు కదా, అలా వెళ్ళండి, ప్రతి నెల వెళ్ళండి, భీమవరంలోనే ఉన్నారు కదా. మన ఎవడో ఏదంటే మొత్తం మనుషుల మీద ఎరత పుట్టిసి నాకు కోపం అసహ్యం పెరిగిపోయిందండి నాకు. ఓకే అండి, మీరు ఏం చేస్తారంటే బయట వాళ్ళతో కాకుండా ఇక్కడ పిరమిడ్ మాస్టర్స్ అలాంటి వర్క్షాప్లో ఎవ్వరు అలా అనరు, బయట వాళ్ళతో చర్చిస్తున్నారు మీరు ఒకటి. మనం ధ్యానం చేసే ఆయనకి ఒక నా బాధ చెప్పుకుని ఫోన్ నెంబర్ సేకరించానండి, ఇలా పిరమిడ్ చూపిస్తారు కదండి. ఓకే అండి, అందరూ చెప్పుకుని బాధపడివ్వండి ఏదైనా సమస్య ఉంటే. సరే అండి, ఇప్పుడు మీకు అర్థమైంది కదా ఎవరితో చెప్పుకోవద్దని, మౌనంగా ఉండండి కదా. ఇప్పుడు ఒక పాఠం, ఒక అనుభవ జ్ఞానం కదా, ఒకరికి చెప్పినప్పుడు మీకు రివర్స్ వచ్చినప్పుడు మౌనంగా ఉండండి. మీరు ఒక ప్రాక్టీస్ చేయండి, 41 రోజులు మౌన సాధనలో ఉండండి.
మీరు ఇంట్లో వాళ్ళకి కానీ ఎవరికైనా ఏమైనా చెప్పాలంటే మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు మీతో పాటు? నాకు ఈడితో పల్లె బాబు చెప్పిందే చెప్తాడండి. నన్ను ఒక అద్దెకి తీసుకుని ఒక 5,000 రూపాయలు 6,000 రూపాయలు అద్దె తీసి నన్ను ఒక్కనే పెట్టి మా వాళ్ళు దూరంగా ఉంటారండి, నా దగ్గర రారండి. అంటే మీ వైఫ్ పిల్లలు? పెళ్ళి అవ్వలేదండి. రైట్. మీ అమ్మ నాన్న మీ దగ్గర లేరు? మా నాన్న కాలం చేశారండి. మా అమ్మగారే ఉన్నారండి. మా అమ్మగారు మా చెల్లెలు ఇంట్లో ఉంటారండి. మా తమ్ముడు మా చెల్లెలు ఇంట్లో, నేను ఒక్కనే ఉంటానండి ఇక్కడ. సరే అండి, నాకు అర్థమైంది. మీకు ఇట్స్ ఓకే, అదన్నీ ఏం ప్రాబ్లం లేదు. మీరు భీమవరంలోనే ఉన్నారు, వేరే దగ్గరికి ప్రయాణం చేయాల్సిన అవసరం లేదు. ప్రతి నెల మీరు తట్టవర్తి సార్ క్లాస్కు వెళ్ళండి. 1. 2 మౌనంగా ఉండండి. ఎవ్వరు కనబడ్డా వాళ్ళు చెప్పేది వినండి. మీరు మౌన సాధనలో ఉండండి కొన్ని రోజులు. ఎవరికి చెప్తే ఇది అవుతుంది అని అర్థమైంది కదా, చెప్పకండి. మౌనంగా కంటిన్యూస్గా ప్రతి నెల వెళ్ళండి. భీమవరంలో తట్టవర్తి సార్ క్లాసే కాదు, వర్క్షాప్స్ ఎక్కడున్నా వెళ్ళండి. ఎందుకంటే దూరంగా మీరు ట్రావెల్ చేయాలంటే ఇబ్బంది అన్నారు. ఒక ఆయన ధ్యానం చేసే ఆయనకి నా బాధ ఇప్పటి నుంచి చెప్పుకున్నానండి. ఓకే, చెప్పుకుంటే నా ఎలాగన్నా 2 కేకలు చెప్పాడు, ధైర్యం వచ్చేదండి. మన ఎలాగంటే చెప్తాడు గిచ్చాడు, చాలా దారుణంగా తిట్టాడండి. ఓకే అండి, నేనేమంటున్నా, మీ పేరేమన్నారు? బాలాజీ అండి. బాలాజీ, ఎదుటి వాళ్ళ ద్వారా తిట్ల దాకా వస్తుందంటే, ఒక పిరమిడ్ మాస్టర్ తిట్టాడు అంటే బాలాజీలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని అని ఉంటారు. వ్యక్తిగతంగా ఏ మాస్టరు ఎవరిని అనరు. మీరు చెప్పే ఆడవాళ్ళు కూడా చందాలంగా తిట్టాడండి. బాలాజీ, మీరు చెప్పారు, మాట్లాడుతుంటే వినట్లే. ఇప్పుడు అర్థమైందా మీకు? నాకు కూడా తిట్టాలనిపిస్తుంది మీరు మధ్యలో మాట్లాడుతుంటే. ఇప్పుడు అర్థమైందా మీకు? మీరు ఎదుటి వాళ్ళు చెప్పేది పూర్తిగా వినండి. ఇప్పుడు ఒక పిరమిడ్ మాస్టర్ ఊరికే తిట్టరు, మీ మీద ఏమి పగా ప్రతీకారాలు ఉండయి. మీరు మాటకి మీరు బాధ అజ్ఞానం మాట్లాడుతున్నారు కదా, ఏ పిరమిడ్ మాస్టర్ అజ్ఞానాన్ని సహించరు, అందుకోసం అంటారు తప్ప మిమ్మల్ని కాదు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మీకు అర్థమైంది కదా, మౌనంగా ఉండు ప్రాక్టీస్ చేయండి. ఎవరితో ఏమి చెప్పకుండా ప్రతి నెల భీమవరం 1, 2, 3 తారీఖుల్లో తట్టవర్తి సార్ క్లాసులో ఉండండి. ప్రతి నెల వెళ్ళండి, వెళ్తూనే ఉండండి. వెళ్ళిన తర్వాత ఇంటికి వచ్చి వారు ఏం చెప్పారో ఆ పుస్తకాలు చదువుతూ ధ్యానం చేస్తూ చదవలేరా? పర్వాలేదు, చదవకపోతే తట్టవర్తి సార్ క్లాసులు అటెండ్ అయిన తర్వాత మీకు మార్నింగ్ జూమ్ క్లాసులు ఉంటాయి. మీరు ఇంట్లో ఇప్పుడు యూట్యూబ్ చూస్తూనే ఫోన్ చేశారు కదా, అట్లాగే యూట్యూబ్లో నంబర్ ఆఫ్ కార్యక్రమాలు ఉంటాయి, ఎంతోమంది కార్యక్రమాలు ఉంటాయి. అది వినండి. ఆత్మజ్ఞానం సబ్జెక్టులు వినండి. వంశీకిరణ్ గారిది వినండి, డాక్టర్ జీకే గారిది వినండి, డాక్టర్ జీకే సార్ సబ్జెక్టులు వినండి. అలా వింటూ మీ మీద మీరు కళ్ళు మూసుకొని అలా మిమ్మల్ని వదిలేయాల్సిన గుణాలు ఏంటియో చెక్ చేసుకోండి. ఇక అయిపోయింది కదా, అందరికీ చెప్తే ఏమైందో మీకు అర్థమైంది. ఇక చెప్పడం బానేసేయండి, మౌన సాధన చేయండి. ఇంట్లో ఎట్లాగో ఒక్కరే ఉంటున్నారు, మీరు ఒంటరిగా ఉండడం ఒక గొప్ప వరం, శాపం కాదు. అది వరంగా తీసుకోండి సాధన చేయడానికి. మంచి సంగీతం వినండి, ప్రతిరోజు మీకు నచ్చిన పాటలు వినండి. పత్రిజీ పొద్దున్న నుండి సాయంత్రం దాకా పిఎంసిలో అద్భుతమైన ప్రోగ్రాంలు వస్తాయి. గ్రంథాలయం అని ఒక కార్యక్రమం ఉంటుంది పిఎంసిలో, గ్రంథాలయం అని కొట్టండి, ఒక్కొక్క పుస్తకం గురించి విశ్లేషణ ఇస్తారు మన పిరమిడ్ మాస్టర్లు. అలా మీ ఒక ప్రోగ్రాం రాసుకోండి. నేను ఉదయం ఈ టైంలో ధ్యానం. మీరే వంట చేసుకొని తింటారా? మరి ఇంకేంది, ఆ ప్రాబ్లం కూడా లేదు కదా. తెచ్చిచ్చారు, తెచ్చిన వాళ్ళకి కృతజ్ఞతగా ఉండండి. ఫస్ట్ మీరు ధ్యానంలో కూర్చొని గతాన్ని, మిమ్మల్ని మీరు క్షమించండి. నేను ఎవరెవరిని ఆత్మస్వరూపాలను ఇబ్బంది పెట్టి ఉంటే క్షమాపణ వేడుకుంటున్నా, నన్ను ఇబ్బంది పెట్టిన వారిని క్షమిస్తున్నా, నన్ను నేను క్షమించుకుంటున్నా. ఇది ఈ సాధన చేస్తూ మీకు అన్నం అంటే భోజనం తెచ్చిస్తున్నారు, కృతజ్ఞత చెప్పండి. థ్యాంక్ యూ తమ్ముడు, కృతజ్ఞతతో ఉండండి. ఇప్పటికైనా మీకు కాళ్ళు ఇబ్బంది అయినా కళ్ళు, శరీరం, ఇవన్నీ సరిగ్గా ఉన్నాయి కదా, కృతజ్ఞతతో ఉండండి. మీ బాడీకి ఏదో జ్ఞానం అందించడానికి మీరు ఇలా ఉండబడ్డారేమో.
ఇదంతా తెలియాలి అంటే ప్రతిరోజు ధ్యానం చేయండి. మీ లోపలికి మీరు వెళ్ళండి. బయటికి వెళ్ళేది లేదు, ఎవరితో మాట్లాడేది లేదు, చెప్పేది లేదు. మౌన సాధన. ఈ మౌనం ఉన్నా కొద్దీ ఇక్కడ మౌనం వస్తుంది. మీకు ఫోన్ ఉంది ఆల్రెడీ కాబట్టి జీకే గారి చూడండి, తర్వాత డాక్టర్ న్యూటన్ సారి చూడండి, ఎన్ని ఉన్నాయండి యూట్యూబ్లో. ఇంట్లో కూర్చొని మిమ్మల్ని మీరు మార్చుకోవచ్చు. బాలాజీ మీరు ఈ ప్రకారంగా చేయండి. తట్టవర్తి సార్ క్లాస్కి మాత్రం రెగ్యులర్గా వెళ్ళండి. ప్రతి నెల వెళ్ళాలి. ఏ నెల మీరు మిస్ కాకుండా ఉండండి. వెళ్తూ సార్తో మాట్లాడండి. సార్ సాంగత్యం చేయండి. ఎంత గ్రేట్ మాస్టర్ మీ దగ్గరే ఉన్నారు. నెలకు ఒక్కసారే ఉంటారు మీకు ఊళ్ళో, తర్వాత అంతా ప్రయాణం చేస్తూ ఉంటారు సార్. అది అయిపోయినాక జూమ్లో కూడా క్లాసులు చెప్తూ ఉంటారు. ఓకేనా? ఎవరో ఒకరి మాస్టర్ని పట్టుకొని ఆ సబ్జెక్ట్ని పట్టుకొని కొనసాగియండి. ఓకేనా? సో బాలాజీ గారు అలా మీరు సాధన చేస్తూ మళ్ళీ మీ అనుభవాలు చెప్పాలి. ఓకేనా? రైట్ అండి. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. సో మిత్రులారా, చూస్తున్నాం కదా ఎన్ని సందేహాలు. సాధన చేస్తున్నాం, సమస్యలు ఉన్నాయి. ఎదుటి వాళ్ళకు చెబితే చీదరించుకుంటున్నారు లేదా తిడుతున్నారు అంటే ఎదుటి వాళ్ళు మన అద్దాలు. రైట్? ఒక మాట ఎదుటి వాళ్ళ నుండి వచ్చిందంటే నేను అలాంటి ఆలోచన, అలాంటి మాటలు, అలాంటి దాంట్లో ఉన్నానా, నేను ఆ శక్తితో ఉన్నానా, నన్ను నేను మార్చుకోవాలి. ఏ మాస్టరు ఎవరిని వ్యక్తిగతంగా అనరు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మార్పులు వస్తున్న సమయం. పాతదనం అంతా వెళ్ళిపోయి కొత్తదనం వస్తున్న సమయం ఇప్పుడు. ఇంకా చిరాకులు, పరాకులు ఇవన్నీ పెరుగుతూ ఉంటాయి. ఎందుకు? పాత వెళ్ళిపోతుంది, కొత్త వస్తుంది. మన దగ్గర ఉన్న పాతను వదిలేయాలి. నా పాత మనస్తత్వాన్ని, పాత ఆలోచనలను, పాత నమ్మకాలను నేను వదిలేస్తున్నా. కొత్తదనాన్ని నేను ఆహ్వానిస్తున్నా. కొత్త ఆలోచనకు స్వాగతం. నా కొత్త మాటల విధానానికి స్వాగతం. నా అభివృద్ధికి ఉపయోగపడే నమ్మకాలకు స్వాగతం. కొత్తకు స్వాగతం పలకాలి, పాతను వదిలేయాలి. ఈ పాతను వదిలేయకుండా కొత్తదాన్ని పట్టుకోకుండా ఉన్నప్పుడే ఇలాంటివి జరుగుతూ ఉంటాయి మీతో ఎదుటి వాళ్ళకి. ఇది గమనించి ఇప్పుడు జాగ్రత్తగా ధ్యానం చేయాలి. ఇంతకుముందు చేశాం, ఇప్పుడు ఇంకెక్కువ చేయాలి. 2026లో ఉన్నాం. 2026, 27 2 సంవత్సరాలు ఇంకా తీవ్ర సాధన చేయాలి. స్వాధ్యాయం చేయాలి, రోజు ఒక అనుభవం వినాలి. వీలైనంత మౌన సాధన ఉండాలి. ఎవరైనా ఒంటరిగా ఉండడం గొప్ప వరం అండి. ఉన్నవాళ్ళు సాధన చేయండి. మేము ఎదురు చూస్తున్నాం ధ్యాన సాధనకు, మౌన సాధనకు వెళ్ళాలని. కానీ అలా మీకు అవకాశం ఉన్నవాళ్ళు మౌనము, ధ్యానము, స్వాధ్యాయము, సద్దిన సాంగత్యము, ప్రతిరోజు సంగీతం వింటూ హాయిగా గడపండి. ఓకే? సో మనం ఒక చిన్న విరామం తర్వాత మరిన్ని పత్రిజీ అందించిన ప్రశ్నలకు సమాధానాలు విందాం. మరిన్ని కాల్స్ తీసుకుందాం మిత్రులారా. అందరూ కాల్స్ చేయండి, ఇలా అడుగుతూ ఉండండి. ఎంతో జ్ఞానము అందించబడుతుంది. మనం ఆధ్యాత్మిక సందేహాలు సమాధానాల్లో ఉన్నాం. చక్కని ప్రశ్నలు అడుగుతున్నారు మిత్రులు. అవును, నిజం. ఆ సమస్యలకి పరిష్కారం కావాలి. ఇలా కనుక్కోండి, మాట్లాడండి. ఎంతోమంది పిరమిడ్ మాస్టర్స్ యొక్క ఎంతో జ్ఞానం మన యూట్యూబ్లో ఉన్నాయి, పిఎంసిలో ఉన్నాయి. వారి వ్యక్తిగత ఛానల్స్ ద్వారా కూడా అందిస్తున్నారు మిత్రులారా. అది ఇక్కడ ఈ సమయంలో అలా మీకు కనెక్ట్ చేయబడతాయి. ఓకేనా? అడుగుతూ ఉండండి మీ సందేహాలు. ఒక కాలర్ సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో అండి, నమస్కారం. హలో సార్. నమస్తే సార్. నమస్కారం అండి. మేడం మీ పేరండి? ఎక్కడి నుంచి? నా పేరు ప్రశాంతి అండి. ప్రశాంతి గారు ఎక్కడి నుంచి? ఏలూరు జిల్లా ఏఎస్కేఆర్ మండలం అండి. చెప్పండి, ప్రశాంతంగా మాట్లాడుతున్నారు. మీ సందేహం ఏంటి? సార్ నేను సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తున్నాను సార్. ఎన్ని సంవత్సరాలు? 2 సంవత్సరాలు. ఓకే. మా అమ్మ మా నాన్న వాళ్ళు చేస్తున్నారు. మా అమ్మ చాలా వరకు ఆరోగ్యం బాగుంది. నేను కూడా తెలుసుకొని చేస్తున్నాను సార్. ఓకే. ఆరోగ్యం అంతా బాగానే ఉంది సార్. కానీ మా వారు ఈ మధ్య కాలం నుంచి ఎక్కువగా మందు తాగుతున్నారు సార్. ఓకే. ఆయన ఎలా మానిపించాలో తెలియదు సార్. ధ్యానాలు కూర్చోమంటే కూర్చోవట్లేదు. నేను చేస్తే ఆయనకి మానేస్తారా సార్? మీరు ధ్యానం 2 సంవత్సరాల నుంచి చేస్తున్నారు కదా? అవును సార్. ఓకేనా? మీలో ఏమేం మార్పులు వచ్చినాయి?
సార్ మా ఇంట్లో ఈయన ఆరోగ్య సమస్య ఉంటే తగ్గింది, అంతా బాగానే ఉంది, ఇబ్బంది అనిపించలేదు సార్. కానీ ఆయన మందు తాగడం వల్ల ఇంట్లో సమస్యలు, గొడవలు ఇవన్నీ ఎక్కువైపోయాయి సార్. అవి ఎప్పటి నుంచి ఉన్నాయి అవన్నీ? ఇవన్నీ ఈయన మందు కనీసం ఒక 6 నెలల నుంచి అలా తాగుతున్నారు సార్. అది వరకు కాదు మీరు ధ్యానంలోకి వచ్చిన తర్వాత నుంచి ఉన్నాయా, అంతకు ముందు ఉన్నాయా? అది వరకు కూడా ఉన్నాయి సార్. కానీ తగ్గిపోతున్నాయి, వస్తున్నాయి, కానీ ఎక్కువ సమస్యలు అనిపించలేదు. కొద్ది రోజులు, 1 నెల 2 నెలలు రైట్, ఓకే, మళ్ళీ మామూలు మళ్ళీ ఎక్కువ అవుతున్నాయి. అర్థమైందండి. ఉన్నాయి సార్. సరే, అయితే మీ వారు తాగడం మీకు సమస్య, ఓకే. ఇప్పుడు మీరు చెప్పండి, మీరు ధ్యాన సాధన చేస్తున్నప్పుడు మీలో ఏమేమి మార్పులు వచ్చాయి? నేను ధ్యాన సాధన చేసేటప్పుడు నాకు కొద్దిగా అనారోగ్యంగా అలర్జీ ఉంది సార్. డస్ట్ అలర్జీ అలా ఉంది, ఆస్తమాగా ఉంది. అది ఉదయం సాయంత్రం ధ్యానం చేసుకుంటా ఉంటుంటే అవి కంట్రోల్ మా టాబ్లెట్లు కూడా ఇప్పుడు వాడట్లేదు సార్. నేను ఎప్పుడో ఎక్కువ చలికాలము రైట్ అండి. ఇప్పుడు మీరు అంత డీటెయిల్ కాదు, మీ ప్రశ్న ఏంటి? వారు తాగుతున్నారు, నేను సాధన చేస్తే మార్పు ఇవ్వచ్చా అంటున్నారు కదా. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒకరిని మార్చడానికైతే కాదు. రెండోది, మిమ్మల్ని మీరు ధ్యాన సాధనతో మీ అనారోగ్యం ఎలాగైతే పోగొట్టుకున్నారో అలాగే మీరు ఇంకా ఏ గుణాలు మార్చుకోవాలో మార్చుకోండి. మీ ఆలోచన, మీ మాట, వారిని చూసే విధానం. మీ ధ్యానంతో వారు మారతారా అంటే మీ ధ్యాన శక్తి, మీ సంకల్ప శక్తి, మీ జ్ఞాన శక్తి పెరగాలి. మనం సమస్యను చూసి సమస్య అంటే కాకుండా, వారిని మార్చాలని కాకుండా, మీరు ధ్యానంలో కూర్చున్నప్పుడు నాతో పాటు మా వారు కూడా ధ్యాన సాధనలో కూర్చోవాలి అని వారు కూడా కూర్చొని ధ్యానం చేస్తున్నట్టు అనుకొని, నేను, నా కుటుంబం, నేను, మా వారు ధ్యాన సాధన చేస్తూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి, అంతటి శక్తి జ్ఞానం అందించండి మాస్టర్స్ అని మాత్రం కోరుకొని సాధన చేయొచ్చు. ఆయనను మార్చాలి అన్న దృక్పథం తీసేయండి. మీ శక్తి, మీ జ్ఞానం, మీరు ప్రేమతో ఉండే విధానం, ఓకే, ఇవి ఎదుటి వాళ్ళను మారుస్తాయి తప్ప మీ మాటలో, మీ సాధనో కాదు. వారు కూడా సాధన చేసే శక్తి జ్ఞానం అందించబడాలి. వారు కూడా ఆత్మజ్ఞాని అవ్వడానికి కావాల్సిన శక్తి జ్ఞానం అందించండి మాస్టర్స్ అని కోరుకోవచ్చు. అండ్ మీరు దగ్గరలో పిరమిడ్స్ ఉన్నాయా? మా దగ్గరలో అంటే అక్కడ గంగవరం అని, అక్కడ దామరమడుగు అక్కడ ఉన్నాయి సార్. పిరమిడ్ ధ్యాన కేంద్రానికి వెళ్ళి ధ్యానం చేయండి. ఇంట్లో పిరమిడ్లు ఏమైనా పెట్టుకోవడం సాధ్యమైందా? పెట్టుకున్నారా? లేదు సార్, ఇంట్లో ఏం పెట్టుకోలేదు. మరి చూడండి, ఇప్పుడు మనం ఇల్లు మారాలి అంటే మన శక్తి సరిపోవట్లేదు కాబట్టి మీకు వీలైతే 2x2 పిరమిడ్ పెట్టుకోండి, రైట్. లేదా మీరు పిరమిడ్ ధ్యాన కేంద్రాలకు వెళ్ళి పౌర్ణమి ధ్యానం ఎక్కువగా చేసి రండి. ప్లస్ మీరు ధ్యానం చేస్తున్నప్పుడు ఒకటే అనుకోవాలి, సో ఇలాంటి సంఘటనలు, ఇలాంటి వ్యక్తి నుంచి నేను ఏం నేర్చుకోవడానికి నేను తనని ఎంచుకున్నాను. తనని ఎంచుకున్నది మీరే కదా. ధ్యానం చేయకముందంటే నా కర్మ అది ఇది అనుకున్నారు. ధ్యానం తర్వాత తెలుసుకున్నాం కదా, ఎవరి ప్రణాళిక ప్రకారంగా వారు వచ్చారు, వారి ప్రణాళిక ప్రకారంగా వారు ఉన్నారు. మీ ప్రణాళిక ప్రకారంగా అంటే ధ్యానంలోకి వచ్చిన వాళ్ళమే చక్కగా ధ్యానం చేసి మీరు ఇంకా సహనం పెంచుకొని, ప్రేమతత్వం పెంచుకొని, తనకు ఆ విషయం పదే చెప్పకుండా ఎప్పుడైనా సరే మీకు ధ్యానం చేయడానికి ఓకే కదా, ధ్యానం చేయనిస్తున్నారా? మేడం, మీరు చెక్ చేసుకోండి. మిమ్మల్ని ధ్యానం చేయనిస్తున్నారు, మీకు మీరు హాయిగా ఉండనిస్తున్నారా అంటే అదే గొప్ప వరం. దాంతో మీరు ధ్యానం చేయండి. పిరమిడ్ ధ్యాన కేంద్రాలకు వెళ్ళండి, వర్క్షాప్స్ ఉన్నప్పుడు వర్క్షాప్స్కి వెళ్ళండి, ఓకేనా. మీకు వీలైతే తను మంచిగా ఉన్నప్పుడు చెప్పండి. మన ఇద్దరం, తను కూడా అనుకుంటూ ఉంటాడు మారాలని, తను మారట్లేదు, తను ఇట్లా ఉన్నాడు, తను తాగుతున్నాడు అని మీరు పదే అదే ఆలోచన పంపించద్దు. మావారు అద్భుతంగా ఆరోగ్యంగా హాయిగా ఉన్నారు, ప్రశాంతంగా ఉన్నారు అనుకుంటూ వీలైతే మంచిగా ఉన్నప్పుడు చెప్పండి. మనం ఒక కార్యక్రమానికి వెళ్దాం, మీరు కూడా మారాలనుకుంటున్నారా అని చెప్పి తట్టవర్తి సార్ 3 రోజుల వర్క్షాప్ కానీ, మీ దగ్గరలో ఏదైనా 1 డే వర్క్షాప్ జరిగితే మంచిగా ఉన్నప్పుడు చెప్పి ఇవాళ ఒక్కరోజు నా కోసం నిర్ణయం తీసుకోండి అని తీసుకెళ్ళండి. లేదు అక్కడ వశిష్ఠ గౌతమి దగ్గర జరిగే కార్యక్రమాలు తనని ఏమనకండి, అలా తీసుకెళ్ళండి.
అలా ఎక్కువ మందిని చూస్తూ చూస్తూ ఆ శక్తి తనను మార్చుతుంది. మనం ఎదుటి వాళ్లకు ఆ ఎనర్జీ, ఆ ఎన్విరాన్మెంట్ ఇవ్వాలి. మీరు కోరుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఓకే అండి. మార్చాలనేది మాత్రం దృక్పథం పెట్టుకోవద్దు. తను నేర్చుకోవాల్సిన పాఠాలు నేర్చుకొనివ్వండి. ఓకేనా. సో తనను మార్చడానికి నేను ఇది చేస్తున్నా వద్దు. నాతో పాటు తను కూడా ధ్యాన సాధనలో కూర్చొని మేమిద్దరం హాయిగా ఆరోగ్యంగా ఆనందంగా ఉంటూ విశ్వానికి, విశ్వ ప్రణాళికలకు మేము ఉపయోగపడాలి. ఆ శక్తి జ్ఞానం ఇవ్వండి మాస్టర్స్ అని అలా మీరు చేయొచ్చు. ఎదుటి వాళ్ళను మార్చడానికి ఏ థాట్ని, ఏ ధ్యాన శక్తిని వాడకూడదు. ఓకే. మీరు ప్రేమతో ఉండండి, మీరు సహనంతో ఉండండి. ఓకే మేడం, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. ఇది సాధన చేసి మళ్ళీ మీ అనుభవాలు పంచండి. ఓకే, ఆల్ రైట్. సో పత్రిజీని అడిగిన మరొక ప్రశ్న ఉంది. ఇది చదివి మరొక కాల్ తీసుకుందాం. కాల్ చేస్తూ ఉండండి. మన వ్యక్తిగత అవసరాలకు మరియు మన వ్యక్తిగత బాధ్యతలకు మధ్య గల భేదం ఏంటి స్వామి అని అడిగారు. మనిషి అనేవాడు రెండు నేను కలయిక. మొదటిది వ్యక్తిగతమైన నేను, రెండవది అందరిలో ఉన్న నేను. ఇప్పుడు ప్రశ్న అడిగిన ప్రతి ఒక్కరికి ఇందులో సమాధానం ఉందండి. వాళ్ళు అడిగిన ప్రశ్నలకు నేను ఒకటి వ్యక్తిగతంగా నేను, రెండు అందరిలో ఉన్న నేను. ప్రతి వ్యక్తి ఈ రెండు నేనులను సదా పరీక్షించుకోవాలి. ప్రతి ఒక్కరూ తమ తమ వ్యక్తిగత నేనును పరీక్షించుకోవడంలో స్వార్థపూరితంగానే వ్యవహరించాలి. వ్యక్తిగత నేను, ఇక్కడ నేనున్న వ్యక్తిగత నేను కొంచెం స్వార్థంగానే ఉండాలి. ఎలా? నా చిన్న చిన్న కోరికలను, అరుదైన సుఖాలను, మన వ్యక్తిగత నేనును ఆనందంగా జీవించడానికి చాలా అవసరమైనవి. అయితే ఇలాంటి వాటన్నిటినీ తేలికగా ప్రాప్తించవు. కాబట్టి వ్యక్తిగత అవసరాలు పొందడానికి తప్పనిసరిగా మన శక్తి మేరకు తీవ్రంగా కృషి చేయాలి. అంటే నా వ్యక్తిగత నేనుకి కావలసింది అందించాలి కృషితో. దాంతోపాటు మన తోటి వారికి కూడా మనం చిన్న చిన్న సహాయాలు చేయాలి. దాని ద్వారా మన వ్యక్తిగత ఇచ్చలను నెరవేర్చుకుంటూ వారి సహకారాన్ని కూడా పొందగలుగుతాం. ఈ మొత్తం వ్యవహారం అంతా వ్యక్తిగత బాధ్యతల కోవకి వస్తుంది. ఇలాంటి చిన్న చిన్న బాధ్యతలతో పాటుగా పెద్ద పెద్ద బాధ్యతలు కూడా మనందరికీ ఉన్నాయి. మొత్తం మానవాళికి మనదైన ప్రత్యేకతను సూచించే విధంగా ఇవ్వగలగడం ఆ కోవలోనే వస్తుంది. ఇలాంటి ఉన్నతమైన బాధ్యతలను నిర్వచించడానికి ప్రతి ఒక్కరూ ఏదైనా ఒక కళ కానీ, ఆటలో కానీ, ఒక విభాగంలో కానీ విశేషమైన పరిజ్ఞానాన్ని పెంపొందించుకొని ఆయా అంశాలతో వారిని ఆనందింపజేస్తూ వారిని సేవించగలగాలి. ఎంత అద్భుతంగా చెప్పారు. దీన్ని మనం డిస్కస్ చేద్దాం ఒక కాలర్తో మాట్లాడిన తర్వాత. హలో అండి, నమస్కారం. నమస్కారం అండి. హలో. రైట్, ఓకే అండి, మళ్ళీ కాల్ ట్రై చేయండి. ఈ ఆన్సర్ని ఇది పత్రి సార్ చెప్పింది మనం డిస్కస్ చేద్దాం. వ్యక్తిగత బాధ్యత అంటే ఏమిటి అంటే వ్యక్తిగత నేను, అందరిలో ఉన్న నేను, ఈ రెండింటిని ఎప్పుడు చూసుకుంటూ ఉండాలి అంటున్నారు. వ్యక్తిగత నేనుకు కావలసిన వాటికి ఎంతో కృషి చేసి సాధించుకోవాలి. నేను ఒక ట్రైనింగు, ఒక కౌన్సిలింగ్ ఇచ్చి సాధించుకుంటూ ఉంటా, బయట ట్రైనింగ్ ఇవ్వడానికి వెళ్తూ ఉంటా. అలా కృషి చేసి మన సుఖాలు కానీ మన ఆనందాన్ని కోసం వర్క్ చేస్తాం. ఇది ఓకే. రెండోది అందరిలో ఉన్న నేనుకి సహాయం చేయాలి. ఏది చేయగలిగితే అది చేయాలి. తర్వాత మానవాళికి కూడా సేవ చేసేంత స్థాయికి మనం ఎదగాలి. ఏదైనా ఒక ప్రత్యేకతను పెంపొందించుకోవాలి. దానికి ఉదాహరణ, నేను ఈ జన్మలో ట్రైనర్గా, కౌన్సిలర్గా ఉన్నా. ఎక్కడెక్కడికైనా కంపెనీకి ఇన్వైట్ చేసిన వారి దగ్గరికి వెళ్ళి ట్రైనింగ్ ఇచ్చి రావడం, ఎలా జీవించాలి, ఎలా జీవించొద్దు, ఏం తినాలి, ఏం తినొద్దు, ఇలా ఆనందంగా జీవించడం ఎట్లా. నిన్న రిటైర్డ్ ఎంప్లాయీస్కి ప్రోగ్రామ్ ఇచ్చాం. రిటైర్మెంట్ లైఫ్ తర్వాత ఆనందంగా ఎలా ఉండాలి. మొన్న కొత్తగా జాబ్లో చేరుతున్న వాళ్ళకి ఒక ట్రైనింగ్ ఇచ్చాం. ఇప్పుడు జాబ్లో చేరుతున్నారు కదా, ఇక నుంచి ఎలా ఉండాలి, ఉద్యోగాన్ని కుటుంబాన్ని ఎలా బ్యాలెన్స్లో పెట్టుకోవాలి. సో ఇలా ట్రైనింగ్ ఇస్తాం మానవాళిని మార్చడానికి, మానవాళికి సహాయం చేయడానికి, మార్చడానికి కాదు, సారీ. మనం ఏదైనా ఒక ప్రత్యేకత, ఒక కళ కానీ, ఒక ఆట కానీ, ఒక ట్రైనింగ్ కానీ,
మనం పెంపొందించుకోవాలి. అదే వ్యక్తిగత బాధ్యత అంటున్నారు పత్రిజీ. సో ఒక కాలర్తో మాట్లాడదాం. హలో అండి, నమస్కారం. నమస్కారం అండి. హలో హలో మాట్లాడండి. హలో, వినబడుతుంది మీ వాయిస్, చిన్నగా వస్తుందండి, మాట్లాడండి. హలో హలో ఓకే, డన్. మీరు అంటే మాట్లాడుతున్నట్టున్నారు, వినబడట్లా. ఓకే అండి. సో పత్రి సార్ అందించిన అద్భుతమైన సమాధానాలు ఇవాళ. వ్యక్తిగత నేను, అందరిలో ఉన్న నేను సహాయం చేయాలి అంటున్నారు. అదే మన వ్యక్తిగత బాధ్యత. కొంతమంది కళాకారులు వాళ్ళ కళలను చూపించి అందరినీ ఆనందింపజేస్తారు. కొందరు ఆటగాళ్ళు ఆటలు ఆడుతూ అందరినీ ఆనందింపజేస్తారు. మనం మరి పిరమిడ్ మాస్టర్స్ ఏం చేస్తాం? ధ్యానంతో, ఆత్మజ్ఞానంతో, శాకాహారంతో, పిరమిడ్ శక్తితో మనం ఎలా అద్భుతంగా ఉన్నామో అవన్నీ బోధిస్తాం. ఓకేనా? హలో అండి, నమస్కారం. ఆత్మ నమస్తే. నమస్తే అండి. మీ పేరండి? ఎక్కడి నుంచి? మరి పశ్చిమ గోదావరి జిల్లా అండి. మీ పేరు? నరసింహేశ్వరరావు అండి. నడి నరసింహేశ్వరరావు. నరసింహేశ్వరరావు. వావ్. అడగండి మీ సందేహం ఏంటో. అదే సార్ మొన్న దేవాలయం గురుగారి క్లాస్కి వెళ్ళారంటే కట్వట్ గారి క్లాస్కి 3 రోజులు. ఓకే. ఎనర్జీస్ బాగా ఉన్నాయి. 2 days చేయగలిగాను, 3 రోజులు చేయలేకపోయాను. రైట్. మళ్ళీ సార్ వస్తానని చెప్పి ఈసారి వెళ్దాం అనుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ. తప్పకుండా వెళ్ళండి. మీ ప్రశ్న ఏంటండి ఇవాళ? ఏమీ లేదండి, ఇది మా సైడ్ పిఎంసీ సరిగ్గా రావట్లేదండి. టెస్టింగ్ వచ్చేస్తుంది. ఆపరేటర్ అందరూ అడిగాను. మీరు స్క్రోల్ అయ్యేటప్పుడు మీ ఊర్లో ఏ నెట్వర్క్ ఉందో చూసుకోండి, ఏ నంబర్లో ఉందో చూసుకోండి. పిఎంసిలో డిస్ప్లే అవుతూ ఉంటుంది. లేదా ఈ నంబర్కి కాల్ చేసి మీ ఊరు, మీ ఏరియా, అక్కడ ఏ నెట్వర్క్ ఉందో చెప్తే దాంట్లో ఏ నంబరో చెప్తారు మీకు. ఓకే అండి. కాల్ చేయండి మీరు. మీ ఊరు, అక్కడున్న నెట్వర్క్ చెప్తే అందులో ఒక నంబర్ ఉంటుంది. ఆ నంబర్కి మీరు అలైన్ అయితే వస్తుంది. ఓకే, రైట్ అండి. థ్యాంక్ యూ. తట్టవర్తి సార్ క్లాస్కి వెళ్తున్నా అన్నారు. వెళ్ళండి, తప్పకుండా వెళ్ళండి. తట్టవర్తి సార్ దగ్గరికి వెళ్ళినప్పుడు కంటిన్యూస్గా ధ్యానం చేపిస్తారు, ఆత్మజ్ఞానం అందిస్తారు. కంటిన్యూస్గా వెళ్ళండి. 3 నెలలు 4 నెలలు వెళ్తూ ఉండండి. ఏమైంది, అక్కడే ఉన్నారు కదా. రైట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది పత్రిజీ చెప్పిన వ్యక్తిగత బాధ్యత గురించి అద్భుతంగా చెప్పారు. సో ఇది ప్రతి పిరమిడ్ మాస్టర్ ఏం చేస్తున్నారు? ఎదుటి వారికి సహకరిస్తున్నారు. ఎవరికి ఏది ఉంటే అది. డబ్బున్న వాళ్ళు పంచుతున్నారు, జ్ఞానం ఉన్న వాళ్ళు జ్ఞానం ఇస్తున్నారు. అండ్ జ్ఞానం ఉన్న వాళ్ళు, గైడెన్స్ ఇవ్వగలిగిన వాళ్ళు, ముందు ఎదిగిన వాళ్ళు గైడెన్స్ ఇస్తున్నారు. కాబట్టి మనం వ్యక్తిగత బాధ్యత అంటే మనం సాధించాల్సింది సాధించుకుంటూ వ్యక్తిగత నేనుని, అందరిలో ఉన్న నేనుకి మనం సహాయ సహకారాలు అందించాలి. వాళ్ళ ఎదుగుదలకు ఉపయోగపడాలి. ఇది మన ఎదుగుదలకే. అదే వ్యక్తిగత బాధ్యత, ప్రతి ఒక్కరి వ్యక్తిగత బాధ్యత. అందుకే మనకు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్లో ఇవాళ ధ్యానం నేర్చుకుంటే రేపే చెప్తాం మనం. ఇది మనం గమనించాలి. అందరిలో ఉన్న నేనుకి చేస్తున్నాం అంటే ఏంటి? ఎదుటి వాళ్ళకి ఏదైనా అందిస్తున్నాం అంటే మనకు మనం అందించుకున్నట్టే. ఇవాళ మీరు కాల్ చేసి అడుగుతున్నారు, సార్ నాకు ఇలా ఉన్నాను, నేను ఇంట్లో ఉంటే ఇలా జరిగింది. మీతో చెప్తూ నేను వింటున్నా. ఓహో, నేను ఇంకా సహనం పెంచుకోవాలా, నేను ఇంకా ప్రేమతత్వం పెంచుకోవాలా, నేను ఇంకా శక్తిని పెంచుకోవాలా, ఓహో నేను ఇంకా ఈ పుస్తకాలు చదవాలా, ఇంకా నేను గైడెన్స్ ఇవ్వగలిగేంత ఇంకా ఇంప్రూవ్ అవ్వాలా. ఎవరిని ఎవరు ఉద్ధరించట్లేదు, ఎవరిని వారే ఉద్ధరించుకుంటున్నాం. మీకు చెప్తూ నన్ను నేనే ఉద్ధరించుకుంటున్నా. కాబట్టి మిత్రులారా, ఎదుటి వారిలో ఉన్న నేనుకి సహాయం చేయాలి. అంతేగాని ఇందాక మేడం చెప్పినట్టు మా ఆయనను మార్చడా లేవు. సహకారం ఇవ్వండి, మిమ్మల్ని మీరు మార్చుకోండి. ఇక్కడ మారితే అక్కడ మారుతారు. రైట్, ఇది యాక్చువల్గా విషయం. ఇంకొక ప్రశ్న కూడా తీసుకుందాం మనం. అద్భుతమైన ప్రశ్న ఇది. నవ్యయుగ ఆధ్యాత్మిక విప్లవం భూమి మీద ప్రస్తుతం ఏ స్థితిలో ఉంది? నవ్యయుగ ఆధ్యాత్మిక విప్లవం ఎలా ఉంది భూమి మీద అని అడిగారు. నవ్యయుగ ఆధ్యాత్మిక విప్లవం ప్రాపంచిక భావజాలం యొక్క రూపురేఖలను అనూహ్యంగా మార్చివేస్తుంది. ఏంటట? ఈ ఆధ్యాత్మిక విప్లవం అనేది ప్రాపంచిక భావజాలాన్ని
రూపుమాపుతుంది, అనూహ్యంగా మార్చేస్తుంది. వారసత్వంగా వస్తున్న రకరకాల భయాలన్నీ ఆ విప్లవం దాటికి ఆవిరై నింగికేసి కనుమరుగవుతుంది. చూడండి, రకరకాల భయాల్లో ఉన్నాం, అవన్నీ ఆవిరైపోతున్నాయి. ఆవిరైపోతున్నాయి అంటే ఆధ్యాత్మిక విప్లవంలో ఉన్నట్టు. ఇంకా ఆవిరి కాకుండా ఇంకేమైనా ఉన్నాయి అంటే మనం చూసుకోవాలి. ఇక వేలాదిగా ఆధ్యాత్మిక యోగుల నిస్వార్థ కార్యక్రమాలు భూమండలం వ్యాప్తంగా నిర్వహించడం వలన భూలోకానికి ఉన్న బాధాప్తమైన రుణాలు చాలా వరకు ఈసరికే తీర్చబడ్డాయి. మహోన్నతమైన యోగీశ్వరుల సంకల్ప ఫలితం వల్ల మనమంతా ఎన్నాళ్ళుగానో ఆశిస్తున్న దివ్య జ్ఞానోదయం త్వరలోనే ఈ భూమి మీద సాక్షాత్కరింపబడి ఒకానొక చరిత్రాత్మకమైన మార్పు సంభవించబోతుంది. సో ఇది ఎప్పుడో చెప్పారు సారు, ఇప్పుడు చూస్తున్నాం కదా. సో ప్రాపంచిక భావజాలం, ఎప్పటి నుంచో ఉన్న భయాలు, అనుమానాలు, అజ్ఞానము, మూర్ఖత్వము, ఇంతకుముందు ఏది ఉందో మనల్ని ఆపడానికి వాటన్నీ వెళ్ళిపోతున్నాయి. ఎప్పటి నుంచో మనం ఎదురు చూస్తున్న జ్ఞానోదయం ఇది ఎప్పుడో చెప్పారు అంటే ఇప్పుడు అది జరిగిందిగా. ఎంతోమంది ధ్యానం చేస్తున్నారు, చూడండి ఎంతమంది ధైర్యంగా ప్రశ్న అడుగుతున్నారు. నేను ఇలా సాధన చేస్తున్నానండి, అయినా నాకు ఇది కావట్లేదు. చూశారా, నేను జ్ఞానోదయం పొందాలి. ఒక మేడం అన్నారు, నేను ఇంట్లోనే ఉన్నా, నడవలేకపోతున్నా, కానీ ధ్యానం బాగా చేయాలి, నేను ఇంకా జ్ఞానం పొందాలి అంటున్నారు. ఇది ఎప్పుడో చెప్పిన పత్రిజీ ఇప్పుడు మనకు వచ్చింది కదా. అందరం ఎదురు చూస్తున్న జ్ఞానోదయం త్వరలోనే భూమి మీద, అంటే అప్పుడు చెప్పారు, ఇప్పుడు ప్రారంభమైంది, కొనసాగుతూ ఉంది మిత్రులారా. సో ఇది మనం గమనించాల్సిన చాలా ముఖ్యమైన విషయం. చివరగా ఒక ప్రశ్న తీసుకొని క్లోజ్ చేసుకుందాం. ఆత్మ పురోగమన దిశలో ఉందని తెలుసుకోవడం ఎలా? ఆత్మ ముందుకు వెళ్తుందని ఎట్లా తెలుసుకోవాలి అని అడిగారు. ఆత్మ యొక్క పురోగతి అన్నది ఆ ఆత్మ తన జీవిత కాలంలో తాను స్వయంగా ఎంపిక చేసుకున్న రకరకాల భౌతికమైన మరి ఆధ్యాత్మిక ప్రయత్నాల యొక్క విశాల సంఖ్యపై ఆధారపడి ఉంటుంది. ఆత్మ పురోగతి అనేది తన జీవిత కాలంలో భౌతికంగా ఆధ్యాత్మిక ప్రయత్నాలు ఏమేమి ఎన్నెన్ని చేయాలి, ఇటెంత అటెంత అనే దాని మీద ఆధారపడి ఉంటుంది అంటున్నారు. ఆయా ప్రయత్నాల యొక్క తుది ఫలితం అన్నది ప్రాపంచిక జయం కావచ్చు, ప్రాపంచిక అపజయం కావచ్చు, కానీ పురోగమనం మాత్రం జరుగుతూనే ఉంటుంది. ప్రాపంచిక జయం అన్నది ఆత్మకు పునరుత్సాహాన్ని అందిస్తే, ఆ ప్రాపంచిక అపజయం అన్నది ఆ ఆత్మలో విశేష సహనాన్ని పెంచుతుంది. అందుకే ఆత్మ పురోగతికి జయాపజయాలు రెండూ కూడా సరిసమానమైన నిష్పత్తిలో అవసరం అయిన కీలక అంశాలు. అసలు ప్రయత్నమే లేనప్పుడు జయం ఉండదు, అపజయం ఉండదు, మరి పురోగమనం అంతకన్నా ఉండదు. ఎన్ని జన్మలు ఎత్తినా ఆత్మస్థితి అన్నది ఎక్కడ వేసిన గొంగలి అక్కడే చందంగా ఉంటుంది. అంటే ఆత్మ పురోగతి వైపు ఉన్నామా కాదా అంటే ప్రాపంచికంగా జయం వచ్చినా అపజయం వచ్చినా రెండూ కూడా ఆత్మ పురోగతే. జయం వచ్చినప్పుడు ఉత్సాహం ఉంటుంది, పరాజయం వచ్చినప్పుడు ఆత్మ జ్ఞానం వైపుకు వెళ్తుంది అని చెప్తున్నారు. కాబట్టి అసలు ప్రయత్నమే లేనప్పుడు ప్రయత్నం చేస్తున్నాం అన్నట్టు, ప్రాపంచికంగా అనుకున్నది జరిగినా జరగకపోయినా అక్కడ ఏం జరుగుతుంది, ఆత్మ పురోగమనం వైపే ఉంది, ప్రయత్నం అయితే చేస్తున్నాం అని చెప్తున్నారు. సో ఇది ఈనాటి సత్యదర్శనంలోని ఆధ్యాత్మిక సందేహాల సమాధానాలు. బ్రహ్మర్షి పితామహ పత్రి వారు చక్కని సమాధానాలు ఇచ్చారు. ఈరోజు కాల్ చేసిన ప్రతి ఒక్క మిత్రులకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలా కాల్స్ చేస్తూ ఉండండి. ఇవాళ చెప్పిన విషయాలతో మీరు సాధన చేసి మీ అనుభవాలు కూడా పంచాలి. అప్పుడు మరింత ఎక్కువ మందికి అనుభవాలు అందించిన వాళ్ళు అవుతారు, మిమ్మల్ని మీరు తీర్చిదిద్దుకున్న వాళ్ళు అవుతారు. ఇది ఈనాటి ఆధ్యాత్మిక సందేహాల సమాధానాలు. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఆల్.